సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకి ఇవ్వద్దని చెప్పి ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా నిర్వహించాలని, వారితో పాటు సహజ మరణం చెందిన వాళ్లకు 2,30,000 కాకుండా 5 లక్షలకు పెంచాలని, వారితో పాటు సిఎస్సి సంస్థ ద్వారా సేకరిస్తున్నటువంటి అనేక రకాల పద్ధతులను సిఎస్సి దుర్వినియోగం చేస్తూ ఉంది. కాబట్టి సిఎస్సి సంస్థను వెంటనే రద్దు చేయాలి. వీటితో పాటు గత ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇస్తామని ప్రకటన చేసింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉన్నా వాటి కోసము ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి లేదు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ మోటార్ సైకిల్ వెంటనే మంజూరు చేయాలి. వారితో పాటు రిటైర్మెంట్ పెన్షన్లు కూడా సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి భవన నిర్మాణ కార్మికులకు రిటైర్డ్ 55 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ కూడా మంజూరు చేసే పద్ధతిలో చట్టం చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికులు ఇల్లు నిర్మించుకుంటే 100% సబ్సిడీ తోటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం మరింత తీవ్రతరం దాల్స్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.